మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి. నాకు అండగా నిలబడి మంచిని గెలిపించి అసెంబ్లీకి పంపించిన కందుకూరు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు శ్రీ దుర్గామాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఇంటూరి నాగేశ్వరరావు, శాసనసభ్యులు, కందుకూరు నియోజకవర్గం. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుతున్న నంద్యాలకు చెందిన బందిల గీతాంజలి దసరా సెలవులకు ఊరికెళ్లిందని, సెలవుల అనంతరం నెల్లూరు కళాశాలకు చేరుకుందని, ఈ రోజు జరిగిన ప్రాక్టికల్స్ కు గీతాంజలి హాజరు కాకపోవడంతో కేర్ టేకర్ గతిలోకి వచ్చి చూడగా ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయి ఉందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిఐ రోసయ్య పరిశీలించి విలేకరులతో మాట్లాడుతూ ఎటువంటి సూసైడ్ నోటు లేదని, తనకు ఎందుకు ఇలా చేసుకుందో తెలియడం లేదని, మృతురాలి తల్లిదండ్రులు వచ్చాక సమాచారం సేకరించాల్సిందే అన్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకి మాకు గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ నుంచి కాల్ వచ్చింది. ఈ 3rd ఫ్లోర్లో సూసైడ్ చేసుకున్నది ఒక అమ్మాయి అని చెప్పేసి మేము వస్తే, ఇక్కడ గీతాంజలి అమ్మాయి పేరు బెన్నెల గీతాంజలి, బండాత్మకూరు మండలం, నంద్యాల డిస్టిక్. అయితే ఈ అమ్మాయి ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. ఈ అమ్మాయితో పాటు 4 ఉంటారు, ఇంకా 3 ఉంటారు రూమ్లో. అందరూ దసరా సెలవులు వెళ్ళారు. ఈరోజు ఈ అమ్మాయి హిమనందిని అని ఇద్దరు వచ్చారు, ఇద్దరు రాలేదు. అంటే రేపు ఉన్నాయి వాళ్ళకి ప్రాక్టికల్స్కి ఇద్దరు అటెండ్ కావాలి. హిమనందిని అనే అమ్మాయి అటెండ్ అయింది, ఈ అమ్మాయి అటెండ్ కాలేదు. దీంతో కేర్ టేకర్ ఎవరైతే ఉన్నారో ఈ కేర్ టేకర్ వచ్చి చెక్ చేస్తే ఇన్నర్ బోల్ట్ వేసి ఉంటుంది. ఈ అనాటమీ మేడం వీళ్ళిద్దరు వచ్చి బోల్ట్ అది బ్రేక్ దాన్ని ఓపెన్ చేస్తారు, డోరు చున్నీతోటి హ్యాంగింగ్ చేసుకుని ఉంది. ఈ విషయాన్ని వాళ్ళ రిలేటివ్స్కి కూడా చెప్పడం జరిగింది. నేను మాట్లాడితే ఏదో హెల్త్ బాగలేదు, నిన్న హాస్పిటల్ ఏదో చూయించుకుంది సార్, మేము వస్తున్నామని చెప్పారు. కానీ మనకి పూర్తి ఇది తెలియదు. లోపల ఎక్కడైతే సూసైడ్ లెటర్స్ కానీ మనకేమీ దొరకలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత రిపోర్ట్ తీసుకొని కేసు కడతాం. ఎందుకంటే బాడీని అయితే దించారు. వాళ్ళు తల్లిదండ్రులు వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఆపమన్నారు. వచ్చిన తర్వాత రిపోర్ట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం. అది 9:30కి వీళ్ళు చూశారు, మనకి 10కి కాల్ చేశారు. 10కి వచ్చి మేము చూసాము. రూమ్ 3rd ఫ్లోర్, రూమ్ నెంబర్ 3rd ఫ్లోర్. 4 ఉంటారండి. 4లో ఇద్దరు ఇంకా రాలేదు, హాలిడేస్ నుంచి ఇద్దరు వచ్చారు రాత్రి. నిన్న ఒక అమ్మాయి అటెండ్ అయింది, హిమనందిని అని. ఈ అమ్మాయి అటెండ్ కాలేదు. ఎందుకు రాలేదని కేర్ టేకర్ అను అనాటమీ మేడం ఇద్దరు వచ్చి చూస్తే లోపల బోల్ట్ వేసుకుని ఉంది. ఊరేసుకుని ప్రాక్టికల్ జరుగుతున్నాయి ఈరోజు. వాళ్ళ అన్నతోటి వాళ్ళ మేనమామతో మాట్లాడితే, అంటే పూర్తిగా తెలియదు, జస్ట్ నిన్న హెల్త్ బాగాలేకపోతే చెకప్ చేసుకొని వచ్చింది సార్ అని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత అసలు విషయాలు తెలుస్తాయి. సార్ 27వ తారీఖున స్నేహితురాలతో కలిసి తిరుపతి వెళ్ళినట్లుగా తెలిసింది. 4 డేస్ తిరుపతి నుంచి అది ఇంకా తెలియదు మనకు, వాళ్ళు వస్తే కానీ తెలిసిద్ది మనకి. ఇంకా ఇక్కడ ఎవరు మనకి చెప్పలేదు. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ తల్లిదండ్రులు అడగాలి మనం. అది స్నేహితురాలు ఇచ్చిన సమాచారం, ఎవరు స్నేహితురాలు ఎవరు మనకి లవ్ అఫైర్స్ గురించి కానీ ఎవరు చెప్పలేదు. అదేమీ కనిపించట్లేదు. మీరు అన్నట్టు అది వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నవాళ్ళు వస్తే మాత్రం, వాళ్ళ స్నేహితురాలు కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఉంది. అమ్మాయి వస్తే మనం అర్థమైపోతుంది. ప్రాథమికంగా తల్లిదండ్రులు ఫోన్లో ఎలాంటి సమాచారం ఇచ్చారు అంటే బయలుదేరేటప్పుడు అక్కడ ఇంటి దగ్గర ఏం లేదు, ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి నిన్న హాస్పిటల్ చూపించుకొని బయలుదేరిందని చెప్పాను.